మనసు గతియింతే మనిషి బ్రతుకింతే మనసున్న మనిషికి సుఖములేదంతే. ఏమైందిరా తమ్మి? వస్తున్నట్టున్నావు? ఏమో అక్క, పెదం పోయిన కాడి నుంచి విడాకులు ఇచ్చిన కాడి నుంచి ఈ పరిస్థితిలోనే ఉంది. ఏం చెప్పాలో అర్థం. మరి మీరు చెప్తలేరా? ఓ తమ్మి ఏమైంది? ఏం కాలేదక్క, మంచిగానే ఉన్నా. మరి ఎందుకు బాధతో కూర్చున్నావు? ఏం చేద్దామే, పెళ్ళైంది, విడాకులైనాయి, వీళ్ళు సంబంధాలు చూస్తాం అదని ఆ ఊరు ఈ ఊరు దింపిండ్రు. అన్ని ఊర్లు తిరిగినా ఏ ఒక్క సంబంధం సెట్ అయితే లేదు. మళ్ళా మ్యాట్రిమోనీలు, ఈ బ్యూరో ఆ బ్యూరో ఆ బ్యూరో, అందులో పైసలు కట్టు ఇంట్లో పైసలు కట్టు, ఇదొకటి చెప్తే అదొకటి చెప్తే అదొకటి చెప్తే ఈ మూడు ఉన్నాయి, ఈ మూడు అట్లనే ఉన్నాయి, మూడు అట్లనే ఉన్నాయి. ఏం చేయాలని అర్థమైతే పండుగ వస్తారు, దీపావళి పండుగకు పైసలు తీసుకుంటారు. ఆ చీర కొను, మన ఇది బీరువా కొనిమన్నది, ఇదేమో మంచం కొనిమన్నది. మొగడికేమో మొన్న 20,000 కావాలంటే 20,000 ఇచ్చింది. ఏ వేస్ట్ ఇల్లు, ఏ వేస్ట్ ఇల్లు. ఏ అన్ని అబద్ధాలే వీళ్ళు చెప్పే, ఒక్క సంబంధం చూడలేదు. ఆ మ్యాట్రీ ఫోటోలు చూస్తే పెళ్లి అవుతాయా? ఫోటోలు చూస్తే పెళ్లి అవుతుందా? పిల్ల తల్లిని చూపించింది, నాకు పిల్ల తల్లిని చూపించింది, పిల్ల తల్లిని చూపిస్తాది. తప్పుగానే తప్పుగా ఈ ముగ్గురు పిల్ల తల్లిని తెచ్చింది, ఈ ముగ్గురు పిల్ల తల్లిని తెచ్చింది, ఈ ముగ్గురు పిల్లల తల్లిని తెచ్చిందా? ఏ నేను మా అక్కకు అందగానే, నేను మా అక్కకు అందగానే. 7,000 విరిచొచ్చినాడా, 7,000 విరిచొచ్చినాడా. నేను మా అక్కకు అందగానే, మా అక్క దగ్గర అందగానే. ఏ మా అక్క మంచి, మా అక్క బంగారం, మా అక్క బంగారం. వీళ్ళకి శాత కాదు. ఏ మూడు అక్కలు వేస్ట్, ఈ మూడు వేస్ట్, ఈ మూడు వేస్ట్. అరే మనకు 20 ఎకరాల భూమి ఉన్నాక మనం ఎందుకు వేస్తాం జాబులు? దీపావళి, సంక్రాంతి, దసరా వచ్చిందంటే మామూలు తీసుకుంటారు. అక్క నా పెళ్లి అక్క, నా పెళ్లి నా పెళ్లి చేస్తా, మా అక్క చేస్తుంది. మా అక్క ఏం తీసుకోదు కానీ చేస్తుంది, మీ లెక్క కాదు. హైదరాబాద్ లో ఉంది తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో. అక్కడ ఫస్ట్ వాళ్ళకి చూస్తారు, రెండో సంబంధం వాళ్ళకి చూస్తారు, పిల్లలు ఉన్న వాళ్ళకి చూస్తారు. నాకు పిల్లలు లేరు. మళ్ళీ నువ్వు పిల్లలు ఉన్నాయి, నాకు పిల్లలు లేరు. అందరికీ చూస్తారు, అన్ని కులాల వారికి చూస్తారు. అదే విధంగా నా పెళ్లి అంటే నువ్వు మంది గురించి చెప్తావేంది? కాదక్క, అడ్రస్ ఎక్కడే అది ఎట్లా చేసుకోడు, చూసి అన్నకన్నా చేస్తాం కదా. దీపావళికి బీరువా కొనిమంటది. మళ్ళా తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో జగదీర్గుట్ట హైదరాబాద్ లో ఉంటది. ఇది బాగుంది, తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో. ఇక నాకు పెళ్లి అయితే తక్కువ, పెళ్లి చేసింది ముఖ్యం. మా అక్క మంచి బంగారం నా కోసం తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో పట్టుకొచ్చింది. పోదాంపా, రేపు బౌడే, రేపు అందరము కారు మాట్లాడదాము, అందరం పోదాం తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో పోదాము. ఇక 10 రోజుల్లో పెళ్లి అయిపోతుంది, నేను పోతా. తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో ఉండగా టెన్షన్ దండగా